హలో గాయ్స్! మొత్తానికైతే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ చూడడం జరిగింది. చూసిన తర్వాత నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఏ హీరోకి కూడా ఫ్యాన్ కాదు. ఒక న్యూట్రల్ ఆడియన్స్ అంతే. మీరు ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీతోని ఎలాగైతే ఎళ్లి మూవీ చూసారో నేను కూడా మా ఫ్యామిలీతోని మూవీకెళ్ళి చూసి నాకు నచ్చిన ఎలిమెంట్స్, నచ్చని ఎలిమెంట్స్ జెన్యూన్‌గా మీతో చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. ఎలా ఉన్నా పాజిటివ్‌గా తీసుకోండి అంతే. 'ఓజీ' తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ వచ్చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' సినిమా తీసి ఒక గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన 'హరిశంకర్' గారు సేమ్ అదే రేంజ్‌లో ఈ మూవీ ఎక్స్‌పెక్ట్ చేసి ఫ్యాన్స్ గూడా ఎళ్లారు మూవీకి. సో, ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారా లేదా అని చెప్పేసి మనం క్లారిటీగా తెలుసుకుందాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ చూసైతే ఫ్యాన్స్‌కైతే ఫుల్ మీల్స్ అండి. ఎస్పెషల్లీ ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో లైక్ డాన్స్, కామెడీ, ఎలివేషన్స్, ఫైట్స్ ఈ 4 ఉంటే చాలు. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చింక. సో, 'హరిశంకర్' గారు చాలా తెలివైనోళ్ళు. స్టోరీ మొత్తం పక్కన పెట్టేసి అంటే ఒక కాన్సెప్ట్ అంతా పక్కన పెట్టేసి ఓన్లీ ఎలివేషన్స్, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రమే ఫోకస్ చేస్తాడు మనిషి. ఎలివేషన్స్ ఉండాలి. అది స్టోరీకి తగ్గట్టు ఉండాలి. ఫైట్స్ మాత్రం బాగున్నాయి. తర్వాత కామెడీ అంత పండలేదండి. అంటే ప్రతి ఒక్క మూవ్‌మెంట్‌లో గూడా ఒక ప్రాస, ఒక రిథమ్ అంటాం చూడండి. అంటే ప్రతి ఒక్క దాంట్లో గూడా ఒక ప్రాస, రైమింగ్ అనేది చాలా ఇరిటేషన్‌గా అనిపిస్తది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి గూడా పర్టిక్యులర్ టైంలో స్టోరీ ఎక్కడికెళ్ళిందని జెప్పేసి మనం సెర్చ్ చేసుకోవాలి. అంటే క్యారెక్టర్స్ రివీల్ జేయకుండా మీకు సింపుల్‌గా స్టోరీ జెప్తాను నేను. ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్‌కి సీఎం కుర్చీ అంటే చాలా ఇష్టం. సీఎం గావాలి. ఆ సీఎం కావడానికి ఎంతమందినైనా చంపడానికి దిగజారుతాడు. అలాంటి ఒక పవర్‌ఫుల్ విలను సీఎం కుర్చీ కోసం జరిగే యుద్ధంలో చాలామందిని చంపుకుంటూ ఎళ్తాడు. అలా చంపుకుంటూ ఎళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని టచ్ జేస్తాడు. ఆ వ్యక్తి వెనుక మన ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటాడు. సో, ఆ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ విలను సీఎం గాకుండా ఎలా అడ్డుకుంటాడు? అతను జేసిన తప్పులు ఎలా అడ్డుకుంటాడు? నేరాలు, తర్వాత హత్యలు, వాళ్ళ తమ్ముళ్ళని ఎలా హత్య చేస్తాడనేది ఒక కాన్సెప్ట్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటే కాన్సెప్ట్ మీద ఎళ్తుందండి. ఏం డిఫరెంట్ ఉండదు. మధ్య మధ్యలో కొంచెం సస్పెన్స్ అనేది క్రియేట్ చేస్తాడు గానీ అంతగా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ బావుంటుంది. ఫస్ట్ హాఫ్ బావుందని చెప్పి సెకండ్ హాఫ్ నుంచి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. బట్ అంత రీచ్ అవ్వలేదు. ఎస్పెషల్లీ ఫ్యాన్స్‌కైతే నచ్చుతుందండి. కొన్ని కొన్ని సాంగ్స్ ఇరిటేషన్‌గా అనిపిస్తాయి. ఒక్క సాంగ్ బాలేదండి. 'దేఖ్ లెంగే సాలా' అదొక్కటి బాగుంది. ఒక సాంగ్‌లో పవన్ కళ్యాణ్ గారు ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిలాగా ఒక స్టెప్స్ ఏస్తాడు బాగుంటాయవి. మధ్యలో ఒకటి విలన్స్ దగ్గర ఒక కామెడీ డ్రామా ఉంటది. అది సూపరుంటది. ఓవరాల్‌గా అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే ఒక పండగ అనుకోవచ్చు. బట్ ఈ భజన ఆపేయాలండి. భజన, బానిసత్వం అంటే స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటే సినిమా హిట్ అనే మెంటాలిటీ మారాలి. టాప్ హీరోనే అందరికిష్టమే పవన్ కళ్యాణ్ గారు. మనలాంటి ఫ్యాన్స్ అందరూ భజన చేయడంతో బలవంతంగా ఒప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏదో ఒక సినిమా ఫ్యాన్స్ కోసం తీసేయాలని జెప్పేసి. ఇప్పుడు 'ఓజీ' ఉందండి. 'ఓజీ' ఎంత బాగుంటది సినిమా. అంటే ఆయన ఏజ్‌కి తగ్గట్టు, ఆయన వింటేజ్‌కి తగ్గట్టు ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ అది. ఇందులో పోలీస్ క్యారెక్టర్ గూడా ఉంది. ఒక 'గబ్బర్ సింగ్' రేంజ్‌లో మూవీ వస్తుందని జెప్పేసి అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అంత పేలలేదిది. డిసప్పాయింటెడ్ అండి. సినిమా అనేది ఫ్యాన్స్ కోసమే గాదు. ఫ్యామిలీ మొత్తం జూసి అన్ని వర్గాల వరకు నచ్చాలి మూవీ. మనం గూడా ఎందుకు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాంలే. 'మిస్టర్ బచ్చన్' తీసినోడు 'బాహుబలి' తీస్తాడని జెప్పేసి మనం ఎక్స్‌పెక్ట్ జేస్తామా? మళ్ళా 'మిస్టర్ బచ్చనే' తీస్తాడు. మార్నింగ్ నుంచి అన్ని షోస్ ప్రకారం జూసుకున్నట్లయితే నేనెందుకు ఈ టైంలో వీడియో జేస్తున్నానంటే, మిక్స్డ్ రివ్యూస్ అన్నీ కలెక్ట్ జేసుకొని మార్నింగ్ నుంచే గూడా టాకింగ్ షో గూడా ఎలా ఉందంటే మిక్స్డ్ టాక్సే. కొంతమంది బావుందంటున్నారు, కొంతమంది బాలేదంటున్నారు. నేనే స్వయంగా ఎళ్లి ఒకసారి మూవీ జూసి జెన్యూన్ ఒపీనియన్ జెప్పాలనుకున్నాను. సో, ఈ వీడియో అనేది ఒకరిని ఉద్దేశించి అయితే జేసింది గాదు. ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ మా దేవుడు అని ఫీల్ అవుతారు గదా! మనకు దేవుడే. అంటే
ఒక యాజ్ ఎ ఫ్యాన్‌గా మన వాల్యూ నిలుపుకోవాలంతే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కోసం బలవంతంగా ఏదో ఒక సినిమా తీసి పారేస్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్క్రిప్ట్‌లు సెలెక్ట్ చేసుకుంటే బావుంటుందనంతే. అభిమానం అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఒక హీరో, మా హీరో ఒక సినిమా తీయాలని చెప్పేసి ఉంటుంది. బట్ అంటే ఎలాంటి ఈ మూవీలో అయితే డిసప్పాయింటెడేనండి నిజంగా. నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక మద్దతయితే చెప్తానండి. అంటే సినిమా బాగుంది అంటే బాగుందనే చెప్తాను నేను. ఇది యావరేజ్ అండి. అంటే ఔట్ ఆఫ్ 10లో 5.5 ఇస్తానండి. మైనస్ ఏందంటే స్టోరీ, పవర్‌ఫుల్ విలన్ లేకపోవడము. అందరి పెర్ఫార్మన్స్‌లు బాగున్నాయి. బట్ విలన్‌కి తర్వాత శ్రీలీల గారి కాంబినేషన్, పవన్ కళ్యాణ్ గారి, శ్రీలీల కాంబినేషన్ చూస్తే ఒక డాటర్ క్యారెక్టర్ లాగానే అనిపిస్తది నాకు. కామెడీ అంత హైలైట్ అవ్వలేదు. ప్లస్ పాయింట్ ఏందంటే పవన్ కళ్యాణ్ గారు. అతని పెర్ఫార్మన్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. అందుకే చెప్తున్నాను ఎస్పెషల్లీ ఈ సినిమా అనేది ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చుతుంది. లాంగ్ రన్‌లో కష్టము. నాకు తెలిసి ఇంక సక్సెస్ మీట్ కూడా పెట్టేసిండ్రు ఆల్రెడీ. మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి కదా! సో, అదండి. ఇంకా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ అయితే యావరేజ్. సో, చూడండి. అంటే ఇంట్లో ఫ్యామిలీతోని టైమ్ స్పెండ్ చేయడానికి, నవ్వుకోవడానికి ఒక యాక్షన్ మూవీ చూసినట్టుంటది మీకు గూడా. చూడొచ్చు. ఓకేనా? సో, సైనింగ్ ఆఫ్. మళ్ళా కొత్త అప్డేట్స్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ అండి.